హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ కరెంట్ అఫేర్స్ అడ్డా డైలీ కరెంట్ అఫేర్స్ సెషన్. సో గాయస్, ఇదే మొదటిసారిగా మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో సజెస్ట్ చేయండి. అండ్ మీకేమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఎస్. సో గాయస్, సో లుకింగ్ టు అవర్ ఫస్ట్ టాపిక్. యా, సో మన ఫస్ట్ టాపిక్ మచుపిచ్చు. సో గైస్, ఈ పాటికి మీకు అందరికీ తెలుసుంటుంది మచుపిచ్చు అంటే ఏంటి. ప్రపంచంలో 7 వండర్స్లో ఇది ఒకటి. అంటే 7 వండర్స్ ఎప్పుడు మారుతుంటాయి, బట్ ఆ 7 వండర్స్లో ఇది ఒకటిగా మనం చూస్తున్నాం. ఎందుకు ప్రజెంట్ మనకి మచుపిచ్చు న్యూస్లోకి వచ్చిందంటే, వెరీ వెరీ రీసెంట్గా ఈ మచుపిచ్చు ఏరియాలో అంట సో యాక్షన్ లోకల్లో జరుగుతున్న బిడ్డింగ్లో లోకల్ పీపుల్కి అక్కడ ఛాన్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఆ లోకల్ పీపుల్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఏంటంటే కొత్తగా బస్సు ఆపరేటింగ్ కోసం అంట ఆ లోకల్ వాళ్ళకి ఎలాంటి స్థానం ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడం జరిగింది. ఇది కాస్త ఉద్రిక్తతలు దారితీసింది, ప్రొటెస్ట్ జరిగినాయి. సో ఇలా న్యూస్ వచ్చింది. బట్ మనకి ఈ న్యూస్ ఇంపార్టెంట్ కాదు. మచుపిచ్చు ఎక్కడ ఉంది, దాని జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి, అండ్ మచుపిచ్చు ఉన్న దేశం పెరు, ఆ పెరుకు సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇక్కడ అడ్రస్ చేస్తే సరిపోతుంది. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదంతా వచ్చేసి మచుపిచ్చు అన్నట్లుగా. ఓకే, సో ఈ మచుపిచ్చు నుంచి 1600 మంది పర్యాటకుల్ని తరలించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ మచుపిచ్చుకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ మనకి అడ్రస్ చేద్దాం. సో బేసికల్గా 15th సెంచరీలో ఇది ఏ జాతికి చెందింది అంటే ఇన్కా. సో గైస్, ఇన్కా కుటుంబానికి సంబంధించిన ఒక సిటాడల్, అంటే ఒక కోటలేని గోడ అన్నట్లుగా. ఓకేనా, సో ఒక ఇన్కా మనకు కనబడుతుంది. సో ఇది ఒక కోటలేని గోడలాగా మనకు కనబడుతుంది. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇది 1983లో పేరు పొందడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడికి 4,500 విజిటర్స్ ఇక్కడ విజిట్ అవ్వడం జరుగుతుంది. చూసుకుంటే ఇట్స్ అ రిమార్కబుల్ ప్రిజర్వేషన్ అండ్ ఇంజనీరింగ్ బ్రిలియన్సీ కంబైనింగ్ ద సెరిమోనియల్ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ ఏరియాస్. సో గాయస్, ఇప్పటివరకు మీకు చూపించడం జరిగింది ఇలా. అసలు యాక్చువల్గా దీని లొకేషన్ చూస్తే మీరు జస్ట్ వావ్ అంటారు, అంత బాగుంటుంది. సో ఇంజనీరింగ్ బ్రిలియన్సీకి ఇదొక ప్రత్యేకగా మనం చెప్పొచ్చు. సో చూసుకుంటే గాయస్, ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే పెరూలో మనకి క్యూస్కో అనే ఏరియాకి నార్త్ వెస్ట్లో, తర్వాత కార్డిల్లెరా డి విల్కా బంబా అండ్ ఆండిస్ మౌంటైన్స్. సో బేసికల్గా ఆండిస్ మౌంటైన్స్లో ఇది లొకేట్ అయింది. ఇక దీని హైట్ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 2.3 కిలోమీటర్, అంటే 2,300 మీటర్ హైట్ వరకు ఇది లొకేట్ అవుతూ, ఇది ఏ రివర్ దగ్గర అంటే ఉరుబంబా రివర్ వ్యాలీలో ఇది మనకి లొకేట్ అవుతూ కనబడుతుంది. 2 పర్వతాలు ఉన్నాయి. ఒక పర్వతం పేరు మచుపిచ్చు, ఇంకో పర్వతం పేరు హుయానా పిచ్చు. ఓకే గైస్, ఒకసారి నేను మీకు రియల్ టైంలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పటివరకు మీకు చెప్పింది గుర్తుపెట్టుకోవడం కష్టమైన విషయం నాకు తెలుసు. సో ఇప్పుడు చూడండి, ఈ ఏరియా మొత్తం కూడా మీకు ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ మనకి పర్వతాలు కనబడుతున్నాయి కదా, ఈ పర్వతాలని మనం ఏమంటున్నామంటే ఆండీస్ మౌంటైన్స్ అంటున్నాం. సింపుల్ క్వశ్చన్, ఆండీస్ మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయి? సో సింపుల్గా సౌత్ అమెరికాలో ఉంటాయి. ఇందులో చూడండి గైస్, పెరు క్యాపిటల్ లీమా కనబడుతుందా? ఎస్. సో ఇక్కడే ఈ ఆండీస్ మౌంటైన్స్లోనే చూడండి మనకు కనబడుతుంది ఈ ఏరియా. యా, సో దిస్ ఇస్ ద ఏరియా. సో గైస్, దిస్ ఈజ్ ద ఏరియా. ఈ ఏరియా చుట్టూ మీకు కనబడుతుంది మొత్తం రివర్ సిస్టమ్. ఈ రివర్ సిస్టమ్ మనం మాట్లాడుకుంటున్నా ఉరుబంబ. ఓకేనా, ఎస్. సో ఈ రివర్ని మనం ఏమంటామంటే ఉరుబంబ రివర్ అంటాం. గాయస్, ఇక్కడ కనబడుతున్నా ఉరుబంబ రివర్. సో ఈ వ్యాలీలో ఇది మనకి టూ హిల్స్ మీద ఇలా మనకి లొకేట్ అవుతుంది. ఓకేనా గాయస్, సో ఇప్పుడు కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో మీకే ఇంకాస్త క్లారిటీగా ఇదే మీకు కనబడుతుంది. సో ఇదంతా కూడా ఒక సిటాడల్ లాగా ఇది మనకి ఫామ్ అయింది. సో దిస్ ఆల్, ఇదంతా కూడా ఇక్కడ ఈ ఏరియా కనబడుతున్న ఈ మొత్తం ఏరియా కూడా మీకు మచుపిచ్చు అన్నట్లుగా. సో మచుపిచ్చు కోట అంటారు. ఇదంతా కూడా మనకి మచుపిచ్చు. సో ఇదే గైస్, ఇలా ఈ 2 పర్వతాల మధ్య ఇది మనకి కనబడుతుంది. సో గైస్, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియా మొత్తం వచ్చేసి మనకి మచుపిచ్చు అని మాట్లాడుతాం. ఏ వంశస్థులను కట్టించడం జరిగింది? ఇన్కా వంశస్థులు. ఏ దేశంలో? పెరు దేశంలో. సో ఇక దీని ఆరిజిన్ చూస్తానంట. సో అప్పట్లో మనకి పచాకుటి ఇన్కా అనే ఒక డైనస్టీ దీన్ని కట్టడం జరిగింది 16th సెంచరీలో. ల్యాక్ ఆఫ్ వాటర్ వల్ల దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. అయితే 1911లో మళ్ళీ రీడిస్కవర్ చేయడం జరిగింది. అలా ఇది మళ్ళీ ఉనికిలోకి వచ్చింది. 1983లో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా వచ్చింది. ఓకే గైస్, సో
ఇప్పుడు మనం పెరు గురించి మాట్లాడుకుందాం. పెరు అధ్యక్షురాలు ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఈవిడ. చూసుకుంటే తిన పేరు దీనా బోల్వాటే. సో దీనా బోల్వాటే ప్రెసిడెంట్గా మనం చూడొచ్చు. సో ఇంకా క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ అంటే, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ ఏంటి? దిస్ ఇస్ ఈక్వేటర్. దిస్ ఇస్ అన్ ఈక్వేటర్. ఈ ఈక్వేటర్ పెరుని టచ్ అవుతూ వెళ్తుందా లేదా, లేదా ఈక్వేటర్ సౌత్ అమెరికా కాంటినెంట్లో ఎన్ని దేశాలు టచ్ అవుతుంది, ఇలా మనం క్వశ్చన్స్ వస్తాయి. సో చూస్తే గాయస్, ఇది బ్రెజిల్ని టచ్ అవుతుంది, కొలంబియాని టచ్ అవుతుంది, ఈక్వెడార్ని టచ్ అవుతుంది. బట్ పెరూని టచ్ అవుతున్న కనబడుతుంది కానీ టచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ లైన్కి పెరూకి జస్ట్ 2.2 కిలోమీటర్ గ్యాప్ ఉంది. అర్థమవుతుంది కదా? సో గాయస్, చాలా జాగ్రత్త ఇలాంటి పాయింట్స్, ఓకేనా? ఎస్. సో ఇదే పాయింట్ని ఇంకాస్త ఎలాబరేట్ చూపించడం జరిగింది. దిస్ ఇస్ ఈక్వేటర్, కింద మనకు కనబడేది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికోన్ అంటే మకర రేఖ, ఓకేనా? సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ లైన్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం? యాండీస్, ఓకేనా? ఎస్, దిస్ ఇస్ కాల్డ్ యాండీస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, యా. నెక్స్ట్ మనకి పెరియార్ టైగర్ రిజర్వ్ న్యూస్లోకి వచ్చింది. సో పెరియార్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు తమిళనాడు, బట్ పెరియార్ టైగర్ రిజర్వ్ బిలాంగ్స్ టు కేరళ. ఇక్కడ మీకు కనబడుతుంది కదా కేరళ, ఓకేనా? ఈ కేరళలో మనం చూసుకుంటే ఈ ఎర్నాకుళం కానీ, ఇడుక్కి కానీ, కొట్టాయం కానీ ఈ రేంజ్లో మనకు కనబడుతుంది. మరి ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సో ద రీజన్ ఈజ్ సింపుల్. దీనికి వస్తున్న ఫండ్స్, నిధుల్ని వేరే దానికి తరలిస్తున్నారని ఒక కేసులో ఇది ఇప్పుడు మళ్ళీ మనకు న్యూస్లోకి వచ్చింది. ఈ కాంటెక్స్ట్లో దీనికి సంబంధించిన స్మాల్ జాగ్రఫీ విషయం మనం చూస్తే సరిపోతుంది. సో బేసికల్గా ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. మరి ఇది మనకి ఎప్పుడు టైగర్ రిజర్వ్గా మారింది అంటే 2022లో ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది 2005లో మనకి ఏర్పడడం జరిగింది. సో వీళ్ళు దీన్ని అధికారికంగా గుర్తించడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ మనకి లొకేట్ అవుతుందంటే వెస్టర్న్ ఘాట్స్లో. ఈ వెస్టర్న్ ఘాట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో 2012లో మనకి చోటు దక్కించడం జరిగింది. ఆ ప్లేస్లో ఇది లొకేట్ అవుతుంది. చూస్తే ఇది ఏ కొండలు ఉందంటే కార్డమం అండ్ ప్యాండలం కొండల మధ్యలో. కార్డమం అంటే లవంగాల కొండలు, అక్కడ మనకు కనబడుతుంది. ఏ డిస్ట్రిక్ట్ని కవర్ చేస్తారంటే ఇడుక్కి, కొట్టాయం. సో ఇవి చూడండి గైస్, ఇడుక్కి, కొట్టాయం, తర్వాత మనకి పత్తనం తిట్ట. ఈ పత్తనం తిట్టలో కూడా ఇది మనకి లొకేట్ అవుతున్నట్టు కనబడుతుంది. సో ఈ ఏరియా మొత్తం కూడా మనకి ఏంటి పెరియార్ టైగర్ రిజర్వ్గా మనకు కనబడుతుంది. మరి హిస్టరీ చూసుకుంటే ఇది ఫస్ట్ మనకి వైల్డ్ లైఫ్ సాంక్చురీగా ఉంది. అది 1950లో మనకు కనబడుతుంది. సో బ్రాట్ అండర్ ద టైగర్ ప్రాజెక్ట్ కింద ఇది మనకి ఇండియాస్ 10th టైగర్ రిజర్వ్గా మనకి కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా వరకు ఈ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకునే కొన్ని కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్లో 81 ఎక్కువ డెవలప్మెంట్ కమిటీస్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇన్క్లూడింగ్ వసంత సేన ఉమెన్స్ గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడ శాండల్వుడ్ ట్రీస్కి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డేటా చెప్పడం జరుగుతుంది, ఓకేనా? ఎస్. ఇక్కడ చూసుకుంటే ఫేమస్గా ఒక ఆర్గానిక్ పేపర్ కల్టివేషన్ జరుగుతుంది. ఆ కల్టివేషన్ ఎవరు చేస్తున్నారు సార్ అంటే ఇక్కడ ఉరలీ ట్రైబ్స్, ఓకేనా? ఉరలీ ట్రైబ్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ట్రైబ్స్ అంటే మనం చాలా ట్రైబ్స్ మాట్లాడుకున్నాం. ఇదే ఏరియాలో మనం కానీ ట్రైబ్స్ని కూడా మాట్లాడుకున్నాం, అవునా కదా? సో కానీ ట్రైబ్స్ ఆరోగ్య పచ్చ అనే మొక్క. సో అది ఎందుకు పనికి వస్తుందంటే మనకి జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్స్ వాళ్ళకి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఫ్యాటిక్ అంటే ఉబ్బసం కానీ, మూర్చపోవడం లాంటివి అట్లాంటి దాన్ని కూడా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన గత కరెంట్ అఫేర్స్లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ పేపర్ కల్టివేషన్ ఎవరు చేస్తుందంటే యురాలీ ట్రైబ్స్ చేయడం మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ మీరు కేరళ గురించి చూస్తారు, నాయర్లు, నంబూద్రీలు, ఇలా చాలా క్యారెక్టర్స్ మనకి ఇక్కడ కనబడతాయి, అవునా? ఎస్, యా. నెక్స్ట్ సో గైస్, ఇలా వచ్చింది కాబట్టి ఒకసారి కేరళ స్ట్రక్చర్ మొత్తాన్ని మనం చూద్దాం. ఇంకా ఇదేనా మనం నేర్చుకోవాల్సింది ఇంకేమన్నా అంటే? ఎస్ గైస్, ఫస్ట్ చూడండి ఆరాల వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో ఆల్రెడీ దీని మీద మనం ఒక షార్ట్స్ కూడా చేసాం. ఏంటి ఆరాల వైల్డ్ లైఫ్ సాంక్చురీ? ఇట్స్ ద ఫస్ట్ బటర్ఫ్లై సాంక్చురీగా మన దేశంలో కనబడుతుంది, ఓకేనా? సో అలాగే చూడండి మలబార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, తర్వాత చూసుకుంటే మనకి చిమ్మోని వైల్డ్ లైఫ్ సాంక్చురీ, తట్టేకాడ్ బర్డ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వెరీ రీసెంట్గా తట్టేకాడ్ కూడా వచ్చింది. ఒక 4 న్యూ స్పీషీస్ని ఐడెంటిఫై చేస్తూ ఇది న్యూస్లోకి వచ్చింది. సో ఇలా తర్వాత చూసుకుంటే మనకి నెయ్యర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, తర్వాత పెరియార్ నేషనల్ పార్క్, ఇడుక్కి వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మతికెట్టం షోలా పార్క్. సో తర్వాత చూసుకుంటే మనకి అనేముడి షోలా, ఇరవికులం నేషనల్ పార్క్, పరంబికులం టైగర్ రిజర్వ్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు, వైనాడు వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు ఇలా మ్యాప్ ప్యాయింటింగ్ చేసుకోండి. ఎప్పుడైనా ఇలా టైగర్ రిజర్వ్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ ఇంకేమొచ్చినా కూడా మ్యాప్ ప్యాయింటింగ్ చేయండి. చేయకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో ఉన్న ఫలంగా నేను 58 టైగర్స్ ఒకరోజు గుర్తుపెట్టుకుంటా, 107 నేషనల్ పార్క్స్ని ఒకరోజు గుర్తుపెట్టుకుంటా, 570+ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ని ఒకటే రోజు గుర్తుపెట్టుకుంటా అంటే ఇది ఎవ్వరి వల్ల కూడా కాదు. ఇలా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్లో ఒక్కొక్క దాన్ని చూస్తూ వస్తుంటే కాస్త మీకు అది అనుభవంగా ఉంటుంది.
సో గాయస్ ఇలాంటి థింగ్స్ ఏది వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఒకే రోజులో ఏది సాధ్యం కాదు. అది దట్టు ఇది కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, అన్ని సబ్జెక్ట్స్ని కలగలుపుతున్న ఒక సబ్జెక్టు. ఇక్కడ అలాంటి గేమ్స్ అస్సలు పనికిరావు. దేర్ ఇస్ నో షార్ట్ కట్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యా, నెక్స్ట్. సో టెంటేటివ్ లిస్ట్, యునెస్కో టెంటేటివ్ లిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కో. సో గాయస్, యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడింది మనకి? 1945లో. ఏ రోజు ఏర్పడింది? November 16. మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ప్యారిస్. సో అప్రాక్సిమేట్లీ మనకి 194 కంట్రీస్ వరకు దీంట్లో కనబడుతుంది. మరి అలాంటి యునెస్కో ప్రపంచ శాంతిని రక్షించడానికి, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న మాన్యుమెంట్స్ కట్టడాన్ని రక్షించడానికి మనం తీసుకొచ్చింది. అదే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అవ్వాలంటే అంతకంటే ముందుగా ఆ ప్లేస్ టెంటేటివ్ లిస్ట్లోకి వెళ్ళాలి. టెంటేటివ్ లిస్ట్ అంటే తాత్కాలిక జాబితా. అందులోకి వెళ్తే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అది రాబోతుంది అని అర్థం. మరి వెరీ రీసెంట్గా మనం చూసుకుంటే మనకి సారనాథ్ కూడా టెంటేటివ్ లిస్ట్ నుంచి నామినేట్ లిస్ట్కి వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. సో ఇలా టెంటేటివ్ లిస్ట్లో ఈ సంవత్సరంలో అప్రాక్సిమేట్లీ 14 వరకు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే యునెస్కో తాత్కాలిక జాబితాలో 7 సహజ వారసత్వ సంపదలు మనకి కనబడుతున్నాయి. సో దీంతో ఇది మొత్తం 69కి చేరిందని ఇక్కడ న్యూస్ వచ్చింది. సో బేసికల్గా మొత్తం టెంటేటివ్ లిస్ట్లో మనకి 69తో పాటు ఒకటి స్టేట్ పార్టీస్ 1గా మనకు చేరింది. మొత్తంగా ఇందులో ఎన్ని ఉన్నాయంటే 70 వరకు మనకు కనబడుతున్నాయి. సో ఈ ఇయర్లోనే మనకి నాగా హిల్స్ కానీ, డెక్కన్ ట్రాప్స్ కానీ, తర్వాత మేరీ ఐలాండ్ క్లస్టర్ కానీ, తర్వాత మేఘాలయ ఏజ్ కేవ్స్ కానీ, సో న్యాచురల్ హెరిటేజ్ ఎర్రమట్టి దిబ్బలు కానీ, తిరుమల హిల్స్ కానీ, తర్వాత మనం చూసుకుంటే హెరిటేజ్ ఆఫ్ ది వర్కల కానీ, సో తర్వాత చూసుకుంటే ఫాజిల్ పార్కు, సోనభద్ర, కంగర్వాలి నేషనల్ పార్కు, ముదుమలై మెగాలిథిక్. సో ఇలా మనకి మొత్తంగా ఈ 2025లో 14 వరకు చేరే వెరీ రీసెంట్గా 7 సహజ సంపదలు న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ దీంట్లోకి వచ్చాయని ఇప్పుడు ఈ థీమ్ చెప్పడం జరుగుతుంది. మరి ఆ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఏంటంటే సో ఇవన్నీ మీ ఇక్కడ కనబడుతున్నాయి. ఓకేనా గైస్? సో ఇలా మీరు వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, యా. సో ఇందులో చేరితే ఏంటంటే నెక్స్ట్ అవి యునెస్కో జాబితాలోకి వస్తున్నట్లుగా మొత్తం మన ఇండియాలో ఇప్పటికి ఎన్ని ఉన్నాయి యునెస్కో సైట్స్? సో మనకి 44 కనబడుతున్నాయి. ఈ 44లో 36 మనకి కల్చరల్ కనబడుతున్నాయి, ఒకటి మనకి మిక్స్డ్ కనబడుతుంది, ఇక మిగతాది మనకి న్యాచురల్ సైట్స్గా కనబడుతున్నాయి. ఓకేనా? ఇది యునెస్కో సంబంధించిన థింగ్. ఓకే, యా. నెక్స్ట్ బీమా సుగమ్ పోర్టల్. సో గైస్ ఈ పేరులోనే మనకు కనబడుతుంది బీమా సుగమ్ పోర్టల్. మన దేశంలో IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక వింగ్ ఉంది. ఇది 1919 యాక్ట్తో మన దేశంలో ఏర్పడింది. పేరులోనే ఉంది గైస్, ఇన్సూరెన్స్ని రెగ్యులేట్ చేస్తుందంట. సో ఇప్పుడు వచ్చిన థింగ్ ఏంటి అంటే బీమా సుగమ్ పోర్టల్ అంటే ఇన్సూరెన్స్ని ఎంత క్లియర్గా చేయాలో, ఎంత ట్రాన్స్పరెంట్గా చేయాలో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు కానీ, ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళు కానీ, బ్రోకర్స్ కానీ, కంపెనీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్గా ఇది ఇప్పుడు వచ్చింది. మరి ఎవరెవరి సపోర్ట్తో వచ్చిందంటే LIC, ఇది మనకి ఏ సంవత్సరం ఏర్పడింది? 1956. తర్వాత GIC జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇది మనకి ఏ సంవత్సరం ఏర్పడింది? 1972. అండ్ IRDA. ఓకేనా? సో వీళ్ళందరి సపోర్ట్తో ఇప్పుడు మనకి బీమా సుగమ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ మనకి రావడం జరిగింది. సో ఒక్కసారి చూడండి, ఎక్కువ స్ట్రెస్ అస్సలు వద్దు. సో ఇదేంటి అంటే ఇన్సూరర్స్, ఇంటర్మీడియట్స్ అందరూ కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్గా వచ్చింది. వెరీ రీసెంట్గా బీమా సుగమ్ పోర్టల్ వచ్చింది. ఎవరు సపోర్ట్ చేశారు ఇలా? ఓకేనా? ఇట్ హెల్ప్స్ టు యూజర్ టు బై, టు సెల్, టు సర్వీస్, టు రెన్యువల్, టు మేనేజ్, ఈవెన్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ పాలసీస్ విత్ ఈజ్ అండ్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ. చాలా పారదర్శకతో, చాలా సరళంగా. సో మన సర్వీస్ కానీ, కొనడం కానీ, అమ్మడం కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఈవెన్ దో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేదంటే లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో మనకు వచ్చింది. సో ఈ డేటా అంతా గుర్తుపెట్టుకుని ఏం ట్రై చేయకండి. జనరల్గా బీమా సుగమ్ పోర్టల్ వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? IRDA సపోర్ట్ చేసింది, LIC GIC వాళ్ళ సహాయంతోనే ఇది వచ్చింది. ఇది ఎంటైర్ బీమా అన్నింటి కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్గా మనకు కనబడుతుంది. అండ్ దాంతోపాటు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కానీ, ఇన్సూరెన్స్ అమ్మడం కానీ, ఇన్సూరెన్స్ కొనడం కానీ, సో ఇవన్నిటిని కూడా చాలా సరళంగా చేస్తున్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్గా మనకు కనబడుతుంది చెప్తే సరిపోతుంది. ఇంతకుమించి ఎక్కువద్దు గైస్. ఓకే, యా. నెక్స్ట్ సో తెలుగులో యా మరి కొన్ని క్వశ్చన్ చూద్దాం. అంటూ చూస్తే మనకి ఏంటంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి దీని రోల్ ఏంటి అంటే సో ఇది భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగం యొక్క మొత్తం పర్యవేక్షణ కానీ, డెవలప్మెంట్ కానీ, రెగ్యులేటరీ కానీ
వీటన్నిటి కింద ఏర్పడిన ఒక స్టాచ్యూటరీ బాడీ, ఒక చట్టంచే ఏర్పడింది కాబట్టి దిస్ ఇస్ ఆ స్టాచ్యూటరీ బాడీ అని చెప్పొచ్చు. ఓకేనా? మరి ఇన్సూరెన్స్ అంటే ఏంటి? సో మళ్ళీ చెప్పాలా, ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే చనిపోతే డబ్బులు వస్తాయి, హెల్త్ డ్యామేజ్ అయిన డబ్బులు వస్తాయి, కారు పగిలిపోయిన డబ్బులు వస్తాయి, ఇల్లు విరిగిపోయిన డబ్బులు వస్తాయి, ఏం జరిగిన డబ్బులు వస్తాయి. సో ఇన్సూరెన్స్ చాలా గొప్పది గాయస్. ఎంత గ్రేటెస్ట్ పర్సన్ అయినా సరే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సిందే. సో ఇన్సూరెన్స్లో వీలైన తొందరగా చేయించుకోండి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా కూడా మనలో చాలామందికి ఇన్సూరెన్స్ లేకపోవడం ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. అండ్ అవేర్నెస్ లేకపోవడం కూడా. సో ఒక్క ఇన్సూరెన్స్ కట్టుకోకపోవడం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో అది మీరు అందరూ చూసే ఉంటారు. ఓకే, ఎస్, యా. నెక్స్ట్ ఖతార్ అండి. ఖతార్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే చూడండి గాయస్, ఇక్కడ థింగ్ వచ్చేసి మనకి ఇజ్రాయిల్. ఓకేనా? ఎస్, ఇజ్రాయిల్ అండ్ హమాస్. హమాసే మనకి, హమాస్ అని ఒక మిలిటెంట్ గ్రూప్, అంటే తెలుగులో చెప్పాలంటే ఒక తీవ్రవాద సంస్థ. ఈ తీవ్రవాద సంస్థని టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ ఎంతకైనా సరే తెగిస్తుంది. సో ఈ తెగించడంలో భాగంగా ఇది ప్రపంచ దేశాలకి ఒక ఏమంటాం అన్రెస్ట్, అంటే శాంతి లేకుండా మారిపోయింది. ఎలా అంటే ఒకసారి చూడండి గాయస్, ఇప్పుడు మనకి ఇజ్రాయెల్, ఈ ప్లేస్లో ఉన్న ఇజ్రాయెల్, హమాస్ వాళ్ళు మన ఖతార్లో దాక్కున్నారని ఖతార్కి వచ్చేసి ఈ ఖతార్ రేంజ్ మొత్తాన్ని కూడా తన ఎయిర్ ఫోర్స్తో డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇలా ఖతార్ యొక్క సావిరినిటినే ఇది దెబ్బతీసే ప్రమాదం ఏర్పడింది. సో ఖతార్ ఒక ముస్లిం అండ్ అరబిక్ దేశం. సో ఈ దేశాలన్నీ ఇప్పుడు ఏమనుకుంటున్నాయంటే నాటో లాగా వీళ్ళకి కూడా ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ ఇప్పుడు కోరుకోవడం జరుగుతుంది. సో ఇదే కానీ జరిగితే ప్రపంచ రాజకీయాలు మొత్తం మారిపోతాయి. సో అలా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఖతార్ని చూసినప్పుడు మనం ఇంకేం అబ్జర్వ్ చేయాలంటే దీని జాగ్రఫికల్ లొకేషన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో గాయస్, ఇది మనకి ఎక్కడ కనబడుతుంది? సో ఇక్కడ చూసుకుంటే మన సౌదీ అరేబియాతో మనకి సంబంధం కనబడుతుంది. పక్కన చూసుకుంటే మనకి బహ్రెయిన్ కనబడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎంటైర్ పర్షియన్ గల్ఫ్ కనబడుతుంది. ఒక నిమిషం గాయస్, ఐ విల్ షో యూ అండ్ ఐ విల్ బ్రింగ్ యూ టు దట్ ప్లేస్. ఓకే, యా. సో ఒక్కసారి చూస్తే మీకే పిక్చర్ ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే గైస్, సో దిస్ ఇస్ ఖతార్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దిస్ ఇస్ ఖతార్. ఖతార్ చూడండి, ఖతార్ బార్డర్ వచ్చేసి మొత్తం కూడా సౌదీ అరేబియాతో మాత్రమే లింకప్ అయిపోయి ఉంది. ఓకేనా? ఎస్. ఇటు చూసుకుంటే ఇదంతా మనకి బే ఆఫ్ అరేబియా కనబడుతుంది. సో ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్ కనబడుతుంది. ఇక్కడ హర్మోస్ జలసంధి, ద స్ట్రేట్ ఆఫ్ హర్మోస్ కనబడుతుంది. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ కనబడుతుంది. సో ఇదే ప్లేస్లో మనకి ఖతార్ కనబడుతుంది. ఈ ఖతార్కి పక్కన మనకు కనబడుతుంది ఇంకో కంట్రీ అంటే అది ఓన్లీ బహ్రెయిన్. ఖతార్ క్యాపిటల్ వచ్చేసి మనకి దోహా కనబడుతుంది. 80% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ ఓన్లీ లొకేటెడ్ ఇన్ దిస్ ప్లేస్, దట్ ఈస్ దోహా. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా 1868 నుంచి ఇది తానీ హౌస్ ద్వారా ఒక వంశపారపర్యంగా రాజ్యం పరిపాలించింది. 1971 దీనికి స్వాతంత్రం లభించింది. సో ఇది వచ్చేసి మనకి బహ్రెయిన్ గల్ఫ్ ద్వారా వేరు చేయబడింది. ఇప్పుడు మీరు చూసారు కదా బహ్రెయిన్ సిటీ. సో జనాభా మొత్తం వచ్చేసి కూడా మనకు ఓన్లీ దోహాలోనే కనబడుతున్నారు. ఓకేనా? ఎస్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎకనామిక్ కంట్రీ. సో మోర్ గ్యాస్ రిజర్వ్స్ ఇక్కడ లొకేట్ అవుతున్నాయి కనబడుతుంది. సో బేసికల్గా ఇవన్నీ కూడా చమురుకు సంబంధించిన దేశాలు కాబట్టి సో వీళ్ళకి చాలా బలమైన జీడిపి, చాలా బలమైన జిఎన్పిని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి కుర్మీ ట్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైబ్ అనగానే మనందరం పాలిటీలో కొన్ని థింగ్స్ని చూడాలి. ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 25 ఇందులో మనకి ట్రైబ్స్ గురించి మాట్లాడుతుంది. తర్వాత ఆర్టికల్ 342 ఇదేం చెప్తుంది? ఈ ట్రైబ్స్ ఐడెంటిఫై చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది, కానీ ఒక స్టేట్లో ట్రైబ్సా కాదు అని గుర్తించే అధికారం గవర్నర్కి ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 సో ట్రైబ్స్ కూడా స్పెషల్గా ఎడ్యుకేషన్ ఇవ్వాలని. సో ఆర్టికల్ 16(4) ఇదేం చెప్తుంది? సో రిజర్వేషన్ పరంగా కూడా వీళ్ళకి చూసుకోవాలని. సో ఇదే విధంగా ఆర్టికల్ 350 సబ్ క్లాస్ బి ఇదేం చెప్తుంది? ఒక లింగ్విస్టిక్ ఆఫీసర్, అంటే భాషకు సంబంధించిన ఒక లింగ్విస్టిక్ ఆఫీసర్ వీళ్ళందరూ ఉండాలనే విషయం ఇక్కడ మనకి కొన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఎప్పుడైనా సరే మీరు ట్రైబ్ అనే పదం వినగానే మీ అందరూ గుర్తు రాస్తుంది ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 2(5). ఇది ట్రైబు అంటే తెగ గురించి మాట్లాడుతుంది. సో ప్రెసెంట్ థింగ్ ఏంటంటే కూర్మి ట్రైబ్. గాయస్ ఒకసారి చూడండి, చాలా ట్రైబ్స్ మాట్లాడినాం. సో అపతాని ట్రైబ్ అని, తర్వాత మనం వెరీ రీసెంట్గా మాట్లాడిన హట్టి ట్రైబ్ అని, కాని ట్రైబ్ అని, తీవా ట్రైబ్ అని, బోండా ట్రైబ్ అని, ముతువన్ ట్రైబ్స్ అని, ఇలా రకరకాల ట్రైబ్స్ మనం మాట్లాడినాం. ఈరోజు ట్రైబ్ అంటే కూర్మి ట్రైబ్. ట్రైబ్ అనే సందర్భం వచ్చిన ప్రతిసారి ఒకసారి చూడండి. ఎస్. సో ఒకసారి ఈ డేటా చూడండి. మనకి ట్రైబ్ అనే ప్రతిసారి మనం
ఒక డేటా అబ్జర్వర్, దట్ ఈస్ పీవీటీజీ. పీవీటీజీ తెలుగు మీడియం అని ఇంగ్లీష్ మీడియం అని ఒకటేనండి. పీవీటీజీ అంటే పర్టిక్యులర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్. పర్టిక్యులర్ అంటే వాళ్ళు మాత్రమే, వల్నరేబుల్ అంటే హాని పొందడానికి ఆస్కారం ఉన్న వాళ్ళు, ట్రైబల్ గ్రూప్స్ అనే వర్డ్ మనకు కూడా కనబడుతుంది. ఈ వర్డ్ మనకి ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎన్ దేబార్ అనే ఒక కమిషన్ మనకి 96లో ఏర్పడింది. వీళ్ళు రిపోర్ట్ 1961లో ఇచ్చారు. ఎందుకు ఏర్పడిందంటే తెగలు మన దేశంలో ఎలా ఉన్నారో వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడానికి ఇది ఏర్పడింది. అయితే ఈ యుఎన్ దేబార్ ఒక వర్డ్ని అలొకేట్ చేయడం జరిగింది, దట్ ఈస్ పీటీజీ, అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే తెగలోనే ఇంకా వెనుకబడిన వాళ్ళని మనం పీటీజీగా చూసుకుంటాం, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్గా. సో ఈ వర్డ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1976లో అలొకేట్ చేయడం జరిగింది. తర్వాత ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2006 నుంచి ఈ పీటీజీని కాస్త పీవీటీజీగా పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం దేశంలో ఎన్ని పీవీటీజీలు ఉన్నాయి సార్ అంటే 75 పీవీటీజీలు ఉన్నాయి. మరి ఈ 75 పీవీటీజీల్లో అత్యధికమైన పీవీటీజీల గ్రూపులు మనకి ఏ రాష్ట్రంలో కనబడుతుంది సార్ అంటే అది ఒడిశాలో కనబడుతున్నాయి. ఒడిశా అనే పేరు మనకు కనబడుతుంది. ఇదే ఒడిశాను మనం ఒకప్పుడు ఒరిస్సా అని పిలవడం జరిగింది. మరి ఒరిస్సా నుంచి ఒడిశాగా ఎలా కన్వర్ట్ అయిందంటే దట్ ఈస్ మనం చూస్తే 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా ఇది ఇలా కన్వర్ట్ అవ్వడం మనం చూడొచ్చు. సో ఎక్కువ మనకి ఒడిశాలో కనబడుతున్నాయి. సో వెరీ రీసెంట్గా మనం చాలా ట్రైబ్స్ మాట్లాడాం. సో చూడండి ఒకసారి గాయస్, అవన్నీ మన దాంట్లో మన కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూడొచ్చు మీరు. సో మనం చూస్తే కానీ ట్రైబ్స్ని మాట్లాడడం, తర్వాత హటీ ట్రైబ్స్ని మాట్లాడడం, తర్వాత బోండా ట్రైబ్స్ని మాట్లాడడం, ఆ తర్వాత ముతువాన్ ట్రైబ్స్ని మాట్లాడడం, ఓకేనా, ముతువాన్ ట్రైబ్స్ని మాట్లాడడం, తర్వాత తీవా ట్రైబ్స్ని మాట్లాడడం. ఇలా చాలా ట్రైబ్స్ని మనం విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1.5 మంత్లో మాట్లాడడం. ప్రజెంట్గా ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? కూర్మీ ట్రైబ్స్ గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా. ఎస్, ఇక్కడ కూర్మీ ట్రైబ్స్ ఏంటంటే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలో ఉన్న కూర్మీ ఎస్టీ హోదా అండ్ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ కుర్మాలి భాషను చేర్చాలని డిమాండ్ చేస్తూ వీళ్ళ ఆందోళన దిగారు. ఇక్కడ చూడండి మొత్తం ఇలా రైలు పట్ల మీద పడుకొని ఎలాంటి ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి గైస్, ఇక్కడ షెడ్యూల్ అనే పదాన్ని నేను వాడడం జరిగింది, ఓకేనా. ఇక్కడ చూడండి తమ 8వ షెడ్యూల్లో వాడడం జరిగింది. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తుంది? 8వ షెడ్యూలు భాషల గురించి మాట్లాడుతుందని చెప్తుంది. సో సింపుల్గా నేను మీకు కోడ్ చెప్తా, షెడ్యూల్స్ అన్నిటిని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునేలాగా నేను ఒక కోడ్ చెప్తా. మనకు మొత్తం షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఇదే కాన్స్టిట్యూషన్ వచ్చిన తొలుత మనకి 8 షెడ్యూల్స్ కనబడతాయి, ఓకేనా. సో నా కోడ్ ఏంటంటే సింపుల్గా టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, ఓకేనా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. టీ ఫర్ టెరిటరీ, ఓకేనా. ఈ ఫర్ ఎమోల్యుమెంట్ అంటే జీతభత్యాలు. ఏ ఫర్ అఫర్మేషన్స్ అంటే ప్రమాణ స్వీకారాలు. ఆర్ ఫర్ రాజ్యసభ. ఎస్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్. ఏ ఫర్ అదర్ షెడ్యూల్ ఏరియాస్. ఎఫ్ ఫర్ ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ. తర్వాత ఓ ఫర్ అఫీషియల్ లాంగ్వేజ్. ఎల్ ఫర్ ల్యాండ్ రీఫార్మ్స్. డి ఫర్ డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లా. పి ఫర్ పంచాయతీస్. ఎం ఫర్ మున్సిపాలిటీస్. అయితే ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నానా అంటే దాని అర్థం ఏంటి? అధికారిక భాషలు. మరి ఈ అధికారిక భాషలు మన దేశంలో ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. ఈ 22 భాషలలో తమ భాషను కూడా చేర్చాలని వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఎస్, అయితే ఎస్టీలో చేరాలి అని వీళ్ళ డిమాండ్. మరి వీళ్ళు ఎస్టీ నుంచి ఓబీసీకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. మరి ఏంటి ఆ కేసుకు చూద్దాం. చారిత్రాత్మకంగా, వ్యవసాయకంగా, రైతు సమాజంగా ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఓబీసీగా వీళ్ళు మనకు కనబడుతున్నారు. షెడ్యూల్ తెగ గుర్తింపు కావాలి అండ్ వారి సర్ణ అంటే ప్రకృతిని వర్షిప్ చేసే ఒక నమ్మకం. సో వీళ్ళు మనకి వెస్ట్ బెంగాల్ చూస్తే మనకి ఎక్కువగా జర్గ్రామ, బంకురం, పశ్చిమ మెదినిపురి, పురాలియా. జార్ఖండ్లో చూస్తే మనకి పల్లమావో డిస్టిక్లో, కొల్హాన్ డిస్టిక్లో, నార్త్ సౌత్ చోటనాగ్పూర్ ఏరియాలో, ఓకేనా. చోటనాగ్పూర్ దీన్ని మనం ఏమంటాం? ఖనిజాల కానాచి లేదా బో ఆఫ్ మినరల్స్ అని కూడా పిలుస్తాం, ఓకే. ఒడిశా చూసుకుంటే మయూర్భంజ్ డిస్టిక్లో, తర్వాత ఇంకొన్ని ఏరియాస్లో. బీహార్లో చూసుకుంటే మనకి పూర్నియా, తర్వాత కతిహార్, అరారియా డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు మనకి ఓబీసీలో కనబడుతున్నారు. మరి వీళ్ళందరినీ ఇప్పుడు ఎస్టీస్గా మార్చమనేది డిమాండ్. మరి 1931లో వీళ్ళ సెన్సస్ని మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు వీళ్ళు మనకి షెడ్యూల్ ట్రైబ్స్గా మనం కనబడుతున్నారు. కానీ ఇండిపెండెన్స్ వచ్చాక వీళ్ళు షెడ్యూల్ లిస్ట్లో 1950లో వితౌట్ ఫార్మల్ నోటిఫికేషన్ లేకుండా వీళ్ళు ఎస్టీ నుంచి ఓబీసీగా మార్చడం జరిగింది.
తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ మనం చూసుకుంటే వీళ్ళు మనకు చువార్ మూమెంట్లో కనబడుతున్నారు, సంతాల మూమెంట్లో కనబడుతున్నారు, ఇండిగో మూమెంట్లో కనబడుతున్నారు, క్విట్ ఇండియా మూమెంట్లో కూడా కనబడుతున్నారు. ఇది వీళ్ళకి సంబంధించిన సిగ్నిఫికెంట్. ఓకేనా? ఎస్. సో వీళ్ళ కీ ఫీచర్ చూసుకుంటే వీళ్ళు బేసికల్గా అగ్రికల్చర్ రిలేటెడ్, తర్వాత టోటమిక్ అండ్ నేచర్ వర్షిపింగ్, అంటే దీన్ని సర్నిజం అంటాం. అంటే వీళ్ళు దేవుళ్ళని మొక్కరు, ఓన్లీ ప్రకృతి మాత్రం పూజిస్తారు. తర్వాత డిస్టింక్స్ ఐడెంటిటీ, వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. సో దే ఆర్ క్షత్రియ కుర్మిస్ ఆఫ్ ద నార్త్ ఇండియా, అసెట్ ద్రవిడియన్ ట్రైబల్ గ్రూప్స్. నెక్స్ట్ చూసుకుంటే ప్రెసెంట్ స్టేటస్ ఏంటంటే వీళ్ళు ఓబీసీగా మనకు కనబడుతున్నారు. సో ఒకసారి ఇక్కడ కొన్ని మూమెంట్స్ చెప్పా కదా, చువర్ మూమెంట్. ఈ చువర్ మూమెంట్ మనకి ఎప్పుడెప్పుడు కనబడుతుందంటే అప్రాక్సిమేట్లీ మనకి 1798, 99 టైంలో కనబడుతుంది. సో గాయస్ ప్రతి మూమెంట్కి రీజన్ ఒకటే. ఆ రీజన్ ఏంటి అంటే, ఒకటి జమీందారుల విపరీతమైన పోరు, రెండవ తమ అగ్రికల్చర్ ల్యాండ్స్ని గుంజుకోవడం వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత వాటర్ ఫెసిలిటీ లేకపోవడం, ఎక్సెసివ్ ట్యాక్స్, తర్వాత క్రిస్టియానిజంలోకి బలవంతంగా కన్వర్ట్ అవ్వడం చెప్పడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆచారాలు లైక్ సతీ కానీ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ కానీ, సో రకరకాల ఆచారాలు అవన్నిటిని మానేయడం చెప్పడం. ఇవి బేసికల్గా ఏ ఉద్యమానికైనా జరిగే మెయిన్ ఇష్యూస్. సో ఇక్కడ కూడా మనకు కనబడుతుంది, ఇది మనకి 1798, 99 టైంలో జరిగింది. ఇదే టైంలో మన దేశంలో వచ్చిన థింగ్ ఏంటంటే సబ్సిడరీ అలియన్సీ. సో సబ్సిడరీ అలియన్స్ అంటే అర్థం ఏంటి? సైన్య సహకార ఒప్పందం. ఈ సైన్య సహకార ఒప్పందం కూడా మనకి ఈ టైంలో కనబడుతుంది. ఇదే టైంలో టిప్పు సుల్తాన్ 4వ మైసూర్ వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇదే టైంలో వెల్లెస్లీ మన దేశానికి గవర్నర్ జనరల్గా పనిచేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒకేసారి మీకు గుర్తు రావాలి, అర్థమవుతుంది గాయస్. సో ఇదే ఇక్కడ చూసుకుంటే దుర్జన్ సింగ్ అనే ఒక జమీందారు కూడా దీంట్లో ఫైట్ చేయడం మనకు కనబడుతుంది, చివర్స్తో కనబడి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే సంతాలి తిరుగుబాటు. ఈ సంతాలి తిరుగుబాటు మనం పేరెత్తిన ప్రతిసారి మనం ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. ఒకరు వచ్చేసి సిద్ధు, నెక్స్ట్ వచ్చేసి కన్హా. వీళ్ళు వచ్చేసి దేనికి చెందిన వాళ్ళు అంటే సంతాలి ట్రైబ్స్కి చెందిన వాళ్ళు. వీళ్ళ మెయిన్ కమ్యూనిటీ వచ్చేసి ముర్ము. ఎస్, ఇప్పుడు మనం చూస్తున్న ద్రౌపది ముర్ము ఉంది కదా, ఎస్, వాళ్ళకి సంబంధించిన తెగవాళ్ళు. వీళ్ళు ఏంటి అంటే, సో ఈ సంతాలి ట్రైబ్స్ కూడా చాలా భీకరంగా బ్రిటిష్ వారితో ఫైట్ చేయడం జరిగింది. ఎస్, ఇలా ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ కోసం ఫైట్ చేయడం జరిగింది. తర్వాత మనకి సంతాలి ప్రగణ టెనాన్సీ యాక్ట్ 1870s కూడా రావడం జరిగింది. సో ఇది మనకి ఎప్పుడు జరిగిందంటే సిపాలి తిరుగుబాటు ముందు జరిగింది. సిపాలి తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1857. ఇది మనకి 1855, 56 జరిగింది. అది సిపాలి తిరుగుబాటు చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్లో ఇది కూడా ఒక రీజనే. అర్థమవుతుందా? ఆఫ్టర్ ఆల్ గిరిజనులే బ్రిటిష్ వాళ్ళని ఓడించగలుగుతున్నప్పుడు మనం ఎందుకు ఓడించలేము అనే థియరీ పుట్టింది ఇక్కడే. సో 1857 మిటినీకి వన్ ఆఫ్ ది రీజన్స్లో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్స్. అర్థమవుతుంది కదా? అలా ఇక్కడ మనకి మెయిన్ హీరోస్ ఎవరు? సిద్ధ అండ్ కన్హా ముర్ము. ద సంతాలి రోజ్ అప్ ద అగెన్స్ట్ ఎక్స్ప్లోటేషన్ బై ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్, మనీ లెండర్స్ అండ్ బ్రిటిష్ అఫీషియల్స్. సో ఇలా వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలా చూసుకుంటే ఇండిగో మూమెంట్. ఈ ఇండిగో మూమెంట్ ఇది మనకి 1859 అండ్ 1860. సో గాయస్ దయచేసి ఈ ఇండిగో మూమెంట్ను మీరు చంపారని తీన్ కతియా ఇండిగో మూమెంట్ దీనికి దానికి లింక్ చేయకండి. ఈ ఇండిగో మూమెంట్ వేరు, ఆ ఇండిగో మూమెంట్ వేరు. ఓకేనా? ఎస్, ఈ ఇండిగో మూమెంట్ మనకి ఇక్కడ కనబడుతుంది. సో మ్యాక్సిమం ఇక్కడ రైతులు పోరాటం జరిగింది. దీని మీద మనకి దీనబంధు మిత్ర అని ఒక ఎడిటర్, ఇక్కడ చూస్తే నీల్ దర్పణ్ ఒక సిగ్నిఫికెంట్ లిటరరీ వర్క్. దీనబంధు మిత్ర ప్లేస్ నీల్ దర్పణ్ బుక్ 1860 హైలైటెడ్ ద సఫరింగ్ ఆఫ్ ద ఇండిగో కల్టివేట్స్. ఇండిగో అంటే బేసికల్గా దీన్ని మనం డైయింగ్ అంటే లైక్ క్లాత్కి మనం వాడతాం కదా, క్లాత్కి డైయింగ్ కలర్గా. సో ఇది నాన్ క్యాష్ క్రాప్గా మనం చూడొచ్చు. అండ్ ఇది ఫుడ్కి సంబంధించిన క్రాప్ కూడా కాదు. సో దీన్ని పండించడం చాలా నష్టం మనకు కనబడుతుంది. సో ఇలా మనకి ఇండిగో మూమెంట్లో కూడా మనకి ఈ కుర్మి ట్రైబ్స్ కనబడుతుంది. అండ్ నేను అఫీషియల్ లాంగ్వేజ్ అని మాట్లాడుతున్నాను కదా, సో ఇక్కడ మనకి అఫీషియల్ లాంగ్వేజ్ కనబడుతున్నాయి. సో మొత్తంగా మనకి 22 అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి గైస్, అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడిషా, పంజాబీ, సాంస్క్రిట్, సంతాలి, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. సో గాయస్ ఇంగ్లీష్ ఉందా? లేదు. బట్ నేపాలీ, ఎస్, నేపాలీ ఉంది. అర్థమవుతుంది కదా గాయస్, చాలా జాగ్రత్త. నేపాలీ ఉంది, ఇంగ్లీష్ లేదు. అర్థమవుతుంది కదా? ఓకే. నెక్స్ట్ మనం చూడండి అప్పుడు మొదట్లో మనకి 14 భాషలు ఉన్నటివి. ఓకేనా? సో తర్వాత చూడండి మనకి 21st అమెండ్మెంట్ 1960లో జరిగింది. ఇక్కడ సింధీ భాషని మనం యాడ్ చేయడం జరిగింది. తర్వాత 71st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1990లో జరిగింది. ఇక్కడ కొంకణి, మణిపురి, నేపాల్ని యాడ్ చేయడం జరిగింది. తర్వాత 92 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనకి 2003లో చేయడం జరిగింది. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఈ 4 భాషల్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ 4, ఈ 3, ఈ 1 అంటే 8. మళ్ళీ
మనం 14కి 8 కలిపితే మనకి ఎన్ని భాషలునే 22 భాషలు. ఓకేనా, మొత్తంగా మనకి ఎన్ని భాషలు 22 అధికారిక భాషలుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ అధికార భాషలు. సో గాయస్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ డేటా, మోర్ క్వాలిటీ మరుసటి రోజు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ అస్, కీప్ యువర్ లవ్ టువర్డ్స్ అస్ అండ్ సపోర్ట్ చేయండి. ఇంత దూరం వస్తే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ గైస్, మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలి. దిస్ ఈజ్ యువర్ శ్రవణ్ సార్. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్, దిస్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.